స్లోప్ ఈవెంట్ 25 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రస్తుత మెక్సికోలో దాదాపు 10 నుండి 15 కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఒక ఉల్క భూమిని ఢీకొట్టింది. దీనివల్ల భూమిపై చాలా శక్తివంతమైన పేలుడు ఏర్పడి అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా మారాయి. ఇంతటి భారీ పరిమాణంలో ఉండే ఉల్కలు ఢీకొట్టినప్పుడు జరిగే మార్పులు మనల్ని నిజంగా ఆశ్చర్యంగా భయానికి గురిచేస్తాయి. ఇది భూమి ఉపరితలాన్ని చేరుకునే ముందు తీవ్రమైన వేడి కారణంగా అడవులలోని చెట్లు భారీగా అగ్గిరాసుకొని కాలిపోయాయి. దీని యొక్క అతివేగం వలన అది సెకండ్ కంటే తక్కువ సమయంలో భూగర్భంలోనికి దూసుకుపోవడంతో అక్కడి నుండి భూమికి సంబంధించిన భాగాలు ఆకాశంలోనికి దూరంగా విసిరివేయబడి భూ వాతావరణాన్ని కూడా దాటిపోయి చాలా కాలం తర్వాత నేలపై పడేవి. అది ఢీకొన్నప్పుడు ఏర్పడిన షాక్ వేవ్స్ కి మెగా సునామీలు ఏర్పడ్డాయి. ఆగ్నేయ మెక్సికో నుండి టెక్సాస్ మరియు ఫ్లోరిడా వరకు విస్తరించి ఉన్న గ్రేట్ ప్లెయిన్స్ అనే ప్రాంతాన్ని కప్పి ఉండే సముద్రం యొక్క అంతర్గత కదలికల వల్ల భారీ కెరటాలు ఏర్పడి తీరాన్ని ముంచెత్తాయి. తర్వాత ఇంపాక్టర్ నుండి ఏర్పడిన దుమ్ము, ఆవిరి, పొగ వాతావరణంలోకి విడుదల చేయబడి దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచి సూర్యరశ్మి కూడా భూమిపై పడలేదు. దీనితో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఏర్పడి జీవులకు కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉండి అవి మనుగడ సాగించలేకపోయాయి. కిరణజన్య సంయోగక్రియ జరగక చాలా వరకు చెట్లు, మొక్కలు చనిపోయి ఆహార గొలుసు దెబ్బతింది. దీనితో కాలక్రమేణా 70% జీవజాతులు భూమిపై అంతరించిపోయాయి. రీసెంట్ గా ఖగోళ శాస్త్రవేత్తలు భూమి వైపుగా వచ్చే చాలా వరకు ఆస్ట్రాయిడ్స్ ని గుర్తించారు. అందులో ముఖ్యమైనది 340 మీటర్ల పొడవైన అపోఫిస్. ఇది 2004లో గుర్తించారు. ఇది మన భూమికి దగ్గరగా 2029లో ఏప్రిల్ 13న కేవలం 30,600 కిలోమీటర్ల దూరంలో నుండి మాత్రమే వెళ్తుంది. మరియు మళ్ళీ ఇది 2036లో 8.4 మిలియన్ కిలోమీటర్ల దూరం నుండి వెళ్తుంది. ఈ దూరం భూమికి మరియు చంద్రునికి గల దూరానికి 20 రెట్లు ఎక్కువ. ఇంకా ఇవే కాక 1950 DA అనే పేరు గల 1 కిలోమీటర్ సైజ్ తో ఉన్న ఆస్ట్రాయిడ్ ఒకటి 2880వ సంవత్సరంలో భూమిని ఢీకొట్టే స్వల్ప అవకాశం ఉంది. ఇంకా 2009 FD అనే పేరు గల 470 మీటర్ల సైజు గల ఒక ఉల్క 2185లో భూమిని ఢీకొట్టే అవకాశం కూడా స్వల్పంగా ఉంది. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆస్ట్రాయిడ్స్ గురించి, ఉల్కల గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.